లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ప్రభాస్ అదే మీరు ఫోన్ చేస్తే టెన్షన్ వస్తుంది చరణ్ కి నాకు. ముందుగా మొదటిది, రామ్ చరణ్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాడు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అమ్మా ప్రభాస్ ఆ రోజు ఏం జరిగింది తనకి అదే సార్, బాలయ్య అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ చెప్పిన విషయాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తన కూతురు క్లింకార చేసే అల్లరి గురించి రామ్ చరణ్ చెప్పిన సంగతులు అందరినీ ఇట్టే కట్టిపడేస్తున్నాయి. క్లింకార రాకతో తన జీవితం పూర్తిగా మారిపోయిందని రామ్ చరణ్ అన్నాడు. ఆ టైంలో RRR షూటింగ్ ఉండడం, ఎక్కువగా ఖాళీ టైం దొరకడంతో క్లింకారతోనే ఎక్కువగా ఉండేవాణ్ణి అని చెప్పుకొచ్చాడు. ఇక క్లింకార తినేది కొంచెం, పరిగెత్తేది ఎక్కువ అని, అన్నం తినిపించేసరికి తన పని అయిపోతుందని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. తాను తినిపిస్తేనే తప్ప క్లింకార అన్నం తినదని రామ్ చరణ్ అన్నాడు. క్లింకారకు ప్రైవసీ ఉండాలని, స్టార్ కిడ్ అనే ఒత్తిడి తనపై రాకూడదనే ఇంకా ఫేస్ రివీల్ చేయడం లేదని రామ్ చరణ్ తెలిపాడు. క్లింకార ఇంకా అమ్మ అని మాత్రమే పిలుస్తుందట. నాన్న అని ఎప్పుడు పిలుస్తుందో అప్పుడే ఫేస్ రివీల్ చేస్తానని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక అన్స్టాపబుల్ షోలో రామ్ చరణ్ తన పర్సనల్ విషయాలెన్నో పంచుకున్నాడు. తన చిన్నతనంలోనే ఎక్కువగా పవన్ కళ్యాణ్, నాగబాబుతో గడిపినట్లుగా రామ్ చరణ్ తెలిపాడు. తనను బయటకు తీసుకెళ్లడం, హార్స్ ట్రైనింగ్ ఇప్పించడం, ఇలా అన్నీ కూడా పవన్ కళ్యాణే దగ్గరుండి చూసుకునేవాడట. ఇక హైదరాబాద్ కు వచ్చాక రానాతో స్నేహం కుదిరాక తమ గురించి, తమ బాధ్యతను అల్లు అరవింద్ చూసుకున్నాడట. ఇక రామ్ చరణ్ ను బాలయ్య ఇరికించేందుకు చాలా ప్రశ్నలే వేశాడు. అందులో ఆలియా, కియారా, సమంతాల్లో ఎవరు బెస్ట్ యాక్టర్ అని అడిగేశాడు. దానికి రామ్ చరణ్ సమాధానం చెబుతూ, సమంత చాలా మంచిది అని అంటే నేను మంచిది ఎవరు అని అడగలేదు, బెస్ట్ యాక్టర్ ఎవరు అని అడిగాను అంటూ బాలయ్య సెటైర్ వేశాడు. సమంత చాలా మంచిది, మా ఫ్యామిలీతోనూ ఎక్కువగా రిలేషన్ ఉంది, అయినా సమంత బెస్ట్ యాక్టర్ అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రభాస్ అదే మీరు ఫోన్ చేస్తే టెన్షన్ వస్తుంది చరణ్ కి నాకు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, టాలీవుడ్ మొదటి గేమ్ రంగం సిద్ధం. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. జాతీయ స్థాయిలో పుష్ప 2 సత్తా చాటాక టాలీవుడ్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ రంగంలోకి సిద్ధమవుతుంది. 3 ఏళ్లకు పైగా నిర్మాణంలో ఉండి మెగా ఫ్యాన్స్ ని ఒక రేంజ్ లో ఎదురు చూసేలా చేసిన గేమ్ చేంజర్ ప్రీమియర్లు ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అర్ధరాత్రి 1 గంట, తెలంగాణలో తెల్లవారుజాము 4 గంటలకు మొదటి షోలు పడుతున్నాయి. ఈ మేరకు ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. అనుమతుల ప్రక్రియ కొంత ఆలస్యం కావడం వల్ల టికెట్ అమ్మకాలు నెమ్మదిగా మొదలైనా క్రమంగా ఊపందుకున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా 2025 తొలి పెద్ద సినిమాగా గేమ్ చేంజర్ మీద భారీ అంచనాలున్నాయి. సోలో హీరోగా రామ్ చరణ్ కు ఈ చిత్రం చాలా కీలకం. రాజమౌళి యాంటీ సెంటిమెంట్ ని జూనియర్ NTR దేవరాతో గెలిచాడు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ దాన్ని కొనసాగించాలి. ఇండియన్ 2 దెబ్బకు ట్రోలింగ్ చూడాల్సి వచ్చిన దర్శకుడు శంకర్ కు ఇది బ్లాక్ బస్టర్ అయితే స్టార్ హీరోలు తలుపులు మరిన్ని తెరుచుకుంటాయి. తమ బ్యానర్ 50వ ల్యాండ్ మార్క్ మూవీగా దీన్ని ఎంచుకున్న నిర్మాత దిల్ రాజు ఎప్పుడూ లేని రీతిలో లెక్కలు వేసుకోకుండా వందలాది కోట్లు ప్రాజెక్ట్ ని డీల్ చేశారు. ఇది చిరకాలం గుర్తుండిపోవాలనేదే ఆయన లక్ష్యం. హైప్ ఎక్కువుందా తక్కువుందా అనేది పక్కన పెడితే గేమ్ చేంజర్ కనుక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్లు షురు మామూలుగా ఉండదు. ముఖ్యంగా యూత్, మాస్ దీని పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. టీం గొప్పగా చెప్పుకోవడం సహజమే, కానీ అంతర్గత వర్గాల నుంచి వస్తున్న ఇన్సైడ్ రిపోర్ట్స్ పాజిటివ్ గా ఉండడం శుభ శకునంగా చెప్పవచ్చు. కేవలం 2 రోజుల గ్యాప్ తో డాకు మహారాజ్, ఆపై సంక్రాంతికి వస్తున్నాం ఉన్నాయి కాబట్టి గేమ్ చేంజర్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలనిపించుకోవడం ముఖ్యం. మెగా అభిమానుల ఆకాంక్ష ఏ మేరకు నెరవేరబోతుందో రేపు ఈ సమయానికి పూర్తి స్పష్టత మనకొచ్చేస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్,
టికెట్స్ బుకింగ్ లో జోరు చూపిస్తున్న గేమ్ చేంజర్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి ముఖ్య పాత్ర పోషిస్తుంది. తమిళ నటుడు ఎస్జే సూర్య విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీగా ఉంది గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ కు 2 రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. కాగా ఈ సినిమా బుకింగ్స్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్న సమయంలో బుధవారం రాత్రి ఈ సినిమా ఆన్లైన్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. అయితే టికెట్స్ ఇలా పెట్టడం ఆలస్యం, అలా హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. ముఖ్యంగా నైజాం వంటి ఏరియాల్లో గేమ్ చేంజర్ బుకింగ్స్ లో జోరు కనిపిస్తుంది. నైజాం లో ఈ సినిమాను ఓన్ రిలీజ్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఇక మొదటి రోజు తెలంగాణ వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో గేమ్ చేంజర్ ను ప్రదర్శించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తుండడం, దాదాపు 5 ఏళ్ల తర్వాత చరణ్ సోలో రిలీజ్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు ఏపీలోనూ గేమ్ చేంజర్ బుకింగ్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు గేమ్ చేంజర్ భారీ కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ అంచనాలు వేస్తుంది. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.